జగద్గురు శ్రీ షిరిడి సాయిబాబా సచ్చరిత్ర అధ్యాయం 14. నాందేడ్ నివాసి పార్సీ వర్తకుడైన రతన్ జిషా ఉర్జీ వాడియకు సకల సంపదలు ఉన్నను. ఔదార్యం గల ఇతను బీదలకు దానధర్మములు చేయుచున్నను. సంతానం లేకపోవుటచే చింతతో నుండువాడు. దాసగణ మహారాజుకు తన మనస్సులోని బాధను చెప్పుకొనగా రతన్జీని షిరిడీ వెళ్ళి బాబాను వేడుకొనమని చెప్పాను. రతన్జీ అట్లే బాబాను దర్శించి, బాబా కష్టదశలో నున్నవారు అనేక మంది మిమ్ము దర్శించగానే మీరు రక్షించి కాపాడెదరని విని మీ పాదములను ఆశ్రయించినాను. నాకు ఆశాభంగం కలగజేయవలదు అని చెప్పుచు బాబా చెంత కూర్చుండి తనకు పుత్ర సంతానమును ప్రసాదింపుమని విన్నవించుకొనెను. అప్పుడు బాబా దిగులు పడవద్దు, నీ కీడు రోజులు ముగిసినవి, నీ మనస్సులోని కోరిక నెరవేరును అని చెప్పిరి. బాబా అనుగ్రహముతో కొలది కాలమునకు పుత్ర సంతానం కలిగినది. వారికి కలిగిన 12 మంది సంతానములలో 4 మాత్రమే బ్రతికిరి. ఈశనత్రయములను జయించుటకు సాధన చేయించిన బాబా యోగులందరూ ఒకటే అని తెలుపు లీల రతన్జీకి బాబా చూపిరి. రతన్జీ బాబా వద్దకు వచ్చినప్పుడు 5 రూపాయలు బాబాకు దక్షిణగా ఇవ్వతలచెను. బాబాయు అతన్ని 5 రూపాయలు దక్షిణ నిమ్మనుచు దానిలో ఇప్పటికే రూ. 3.14 తనకు ముట్టినవని, తానడిగిన రూ. 5లలో మిగిలిన ₹1.2 ఇమ్మనమనెను. అతను తానప్పటికీ బాబాకు దక్షిణ ఏమీ ఇచ్చి ఉండనందున రూ. 3.14 బాబాకు ముట్టుట అర్థం కాలేదు. చివరకు దానికి సమాధానం గుర్తుకు వచ్చినది. రతన్జీ బాబాను షిరిడి వెళ్ళతలిసిన తరువాత నాందేడ్లోని మౌలా సాహెబ్ అనువారు రతన్జీ ఇంటికి రాగా ఆ రోజు వారికి అతను ₹3.14 ఖర్చు పెట్టుట గురించి బాబా సర్వజ్ఞుడొకటచే ఆ ఖర్చును వదిలి మిగిలినదియే తీసుకుని మౌలా సాహెబ్ బాబాయు ఒక్కటే అనే సత్యమును రతన్జీకి గ్రహింపు కలిగించిరి. కనుక ఈ సృష్టిలో బాబాకు భిన్నమైన వారెవరూ కాదనట, అన్నీ అందరూ తమ రూపమేనట ఈ లీలలో విశదపరిచిరి. సాయి భక్తులమైన మనము బాబా మార్గమును అర్థం చేసుకుని అందరినీ సమదృష్టితో దర్శించవలసి ఉన్నది. మహాత్ములందరూ ఒకటేనని గుర్తించవలసి ఉన్నది. బాబా పైననే ఏకాగ్రత పొందవలసి ఉన్నదని తెలుసుకునేది. బాబా భక్తుల నుండి 1907 ప్రాంతము నుండి అడిగి దక్షిణ తీసుకుని వారిని అవగతమగుచున్నది. అందరినీ అడుగువారు కాదు, అడిగిన వారు ఇవ్వకుండాను ఏమనేవారు కాదు. ఒకేసారి 3-4 సార్లును అడుగువారు. తమ వద్ద లేదను వారికి ఇతరులను అడగమని ఇతరులను అడిగి ఇమ్మనివారు. తీసుకున్న దానిలో కొందరికి తిరిగి ఇచ్చేవారు. ఎవరైనా దక్షిణ పంపినా ఆ తెచ్చినవాడు ఇచ్చుట మరిచినా బాబా అడిగి తీసుకునేవారు. అదే కాదు, దక్షిణ అడుగుటలో ధనమునే కాదు ఆధ్యాత్మిక సాధన నుండి కూడా అడుగువారు. ప్రొఫెసర్ జీజీ నార్కెను రూ. 15 దక్షిణ ఇవ్వమని కోరి అతను చదువున్న యోగ వాసిష్టము నుండి దక్షిణ ఇమ్మడిరి. తర్కడ్ భార్యను రూ. 6 దక్షిణ ఇమ్మని అవి అరిషడ్వర్గములా గుర్తింపు కలిగించిరి. ప్రముఖ మరాఠీ నటుడు గణపతిరావు బోడసు బాబా తనను గడియకు దక్షిణ ఇమ్మని కోరుచుండుచే తన వద్దనున్న ధనము సంచిని బాబా ముందు కుమ్మరించగా అప్పటి నుండి అతనికి ధనముకు లోటు లేకపోయినది. అట్లే కాకాసాహెబ్ దీక్షిత్ ఒకేసారి ఒక కేసులో తనకు వచ్చిన ధనమంతయు ఒక ట్రంకు పెట్టెలో పెట్టి బాబా చెంతకు తెచ్చి, బాబా ఇదంతయు మీరే అనుచు దాన్ని బాబా ముందుంచెను. బాబా అటులనా అని అనుచు ఆ పెట్టెను తెరిచి దానిలోని ధనమును చేతులతో తీసి అచ్చుచున్న వారికి పంచిపెట్టెను. ఆ ధనమును బాబా అందుకొనక అలా పంచినను దీక్షిత్ మనసులో ఎట్టి అసంతృప్తి భావము కలగలేదు. బాబా ప్రతిరోజు వచ్చి ధనమును ఏ రోజుకు ఆ రోజే బాబా వద్దకు వచ్చిన వారికి ₹1 నుండి ₹50 వరకు పంచిపెట్టేవారు. వారి దేహం చాలించుటకు ముందుగా తమ జేబు నుండి మొదట ₹5 నాణెములను, తర్వాత ₹4 నాణెములను లక్ష్మీబాయి షింపెకు దానము చేసిరి. బాబా దేహం చాలించిన తర్వాత వారి వద్దనున్న ధనము ₹7 మాత్రమే. తన ఆస్తి అంతయు ఒక కౌపీనము, ఒక విడిగుడ్డ, ఒక కఫ్ని, ఒక తంబిరేలు డబ్బా, గుడ్డ జోలే మాత్రమే ననువారు. పరమార్థికమునకు ఆటంకములు, ఒకటి స్త్రీ, రెండవది ధనము. సచ్చరిత్ర 14వ అధ్యాయంలో చెప్పబడినది. షిరిడి బాబా ఈ 2 సంస్థలను ఏర్పరిచిరి. మొదటిది రాధాకృష్ణమాయి ఇల్లు అని దాన్ని బడి అందురు. రెండవది దక్షిణ తీసుకొనుట ధనమునందు వ్యామోహం లేకుండా చేయును.
భక్తులు మసీదుకు రాగా వారిని అడిగి బాబా దక్షిణ పుచ్చుకుని వారిని అనగా ఆధ్యాత్మిక సాధకులను రాధాకృష్ణమ్మ ఇంటికి పంపుచుండిరి. ఆధ్యాత్మిక సాధనా పరులే ఆమె ఇంటికి వెళ్ళేవారు. పై 2 పరీక్షలు అనగా కనక ముందు కాంతయ్య ముందు అభిమానం పోయినదని నిరూపణ పొందినవారు శ్రీ సాయిబాబా దయతో ఆశీర్వాదముతో అట్టి వారి పారమార్థిక ప్రగతి శీఘ్రముగా అభివృద్ధి అగుచున్నదని హేమట్ పంత్ అనుచున్నారు. కనుక ఆధ్యాత్మిక సాధనా పరులు ఈ రెంటియందు విరక్తులై ఉండవలెనని అవగాహన పొందడమైనది. ఓం శ్రీ సాయి గురవే నమః. 14వ అధ్యాయం సమాప్తము.